2016 నుంచి 19 వరకు పాదయాత్రలని, ఓదార్పు యాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని చేసుకుంటూ పోయాడు అంటే అది ఇంకా మళ్ళీ తక్కువైతుంది. కానీ పాదయాత్ర, ఓదార్పు యాత్ర అనేటటువంటి పేరుతో ఆయన గారు ప్రజల మీద దండయాత్ర చేశారు. నాకు అధికారం ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, నాకే అధికారం ఇవ్వండి, ఇంకెవరికి అధికారం ఇవ్వద్దు. ఈయన గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం తల్లిగారిని వాడేసుకున్నారు, చెల్లిగారిని వాడేసుకున్నారు, చిన్నాన్నగారిని వాడేసుకున్నారు. అన్ని రకాలుగా వాడేసుకొని అవేవి సరిపోక బీహార్ నుంచి ఒక గ్యాంగుని దింపి ఐపాక్ సంస్థ అని వాళ్ళతో కూడా ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి, కులాల వారీగా విడదీసి, అవి కూడా సరిపోక హిందువుల మధ్య, ముస్లింల మధ్య, మైనారిటీల మధ్య, అందరి మధ్య గొడవలు సృష్టించి, కమ్మ కాపుకు లింకులు పెట్టి, లంకెలు పెట్టి, రకరకాల ప్రయత్నాలన్నీ చేసి, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి 2019లో ఆయన గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట.